Hi friends, welcome to my channel. సో ఇది వచ్చేసి ఏంటంటే థర్డ్ టాపిక్ అనమాట. సో సిఎన్సి మిల్లింగ్ ప్రోగ్రామ్లో మిల్లింగ్ అండ్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అనమాట. సో ఏంటంటే మిల్లింగ్ మిషన్ మీద డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసేటట్టయితే ఎలాంటి ఆపరేషన్స్ ఉంటాయో చూద్దాం దీంట్లో. సో ఫస్ట్ అసలు మిల్లింగ్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి అని చూస్తే అసలు మిల్లింగ్ ఆపరేషన్ అంటే ఏంటి అంటే, సో మిల్లింగ్ ఆపరేషన్ ఈజ్ అన్ అన్ఇంటరప్టెడ్ కటింగ్ ఆపరేషన్ అనమాట. సో అది మిల్లింగ్ కట్టర్తో చేస్తాం కాబట్టి దాన్ని మిల్లింగ్ అని చెప్పి అంటాం అనమాట. సో అక్కడ వాటికున్న కటింగ్ ఎడ్జెస్ని ట్యూత్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో దానికి ఉన్న యాక్సిస్ రొటేషన్, సో టూల్ రొటేషన్ ఏంటంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది వచ్చే ఫీడ్కి. సో సపోజ్ టేబుల్ అనేది ఇలా రైట్ టు లెఫ్ట్ వస్తుందంటే ఇది లెఫ్ట్ టు రైట్ అనేది టూల్ డైరెక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో అది మిల్లింగ్ ఆపరేషన్. సో మిల్లింగ్ ఏంటంటే టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మూమెంట్స్ ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి ఇలా కిందకి వర్టికల్గా కిందకి వెళ్ళగలదు, అలాగే హారిజాంటల్గా కూడా మూమెంట్ అవ్వగలదు అనమాట. సో దీన్ని కరెక్ట్ టెర్మినాలజీలో పిలవాలి అంటే, సో దీన్ని వచ్చేసి రేడియల్ మూమెంట్ అంటాం. సో రేడియల్, అండ్ ఇక్కడ హారిజాంటల్గా వెళ్ళేదాన్ని యాక్సియల్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో దీన్ని యాక్సియల్ కట్, రేడియల్ కట్ అని చెప్పి పిలుస్తుంటారు అనమాట. సో మిల్లింగ్ ఆపరేషన్ రెండు ఉంటాయి. టర్నింగ్లో వచ్చేసి రేడియల్గానే మూవ్ అవుతుంది, అందుకే రేడియల్ డ్రిల్లింగ్ ఆపరేషన్ అంటారు అనమాట. సో జనరల్గా వచ్చి సో ఇక్కడ ఉన్నది ఏంటంటే ఫేసింగ్ మిల్లింగ్, షోల్డర్ మిల్లింగ్, సైడ్ మిల్లింగ్, గ్రూవ్ మిల్లింగ్, హోల్ ఎక్స్పాన్షన్ డ్రిల్లింగ్, ర్యాంపింగ్, హెలికల్ మిల్లింగ్, ప్లంజ్ కటింగ్. సో ఇవన్నీ కూడా వీటి ఆపరేషన్లో భాగం అనమాట. సో ఒకసారి చూద్దాం అనమాట. సో ఫేస్ మిల్లింగ్ ఏంటంటే, సో కట్టర్ అనేది ఇలా ఉంటుంది. సో ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టీట్స్ ఉంటాయి, ఎందుకంటే పైన కాంటాక్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మెటీరియల్ అనేది రిమూవ్ చేయాలి కాబట్టి ఇలా వస్తుంది అనమాట. మిషన్ సర్ఫేస్ అండ్ మనకున్న కట్టర్ వచ్చేసి ఇది అనమాట, ఫేస్ మిల్ కట్టర్. సో ఇది వచ్చేసి కాంటాక్ట్ పాయింట్. సో దీనిపైన ఫీడ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, దీని రొటేషన్ ఎలా వెళ్ళి దీనిపైన మెటీరియల్ అనేది సమ్ 1 mm 2 mm థిక్నెస్తో రిమూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఫేస్ మిల్లింగ్, ఫేసింగ్ ఆపరేషన్ అని కూడా పిలుస్తారు వీటిని. నెక్స్ట్ వచ్చేసి గ్రూయింగ్ ఆపరేషన్. సో గ్రూ అంటే ఏంటంటే మెటీరియల్కి మధ్యలో వెళ్ళి వర్క్ పీస్కి మధ్యలో వెళ్ళి మెటీరియల్ అనేది రిమూవ్ చేసేది గ్రూయింగ్ అనమాట. సో గ్రూ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ చిన్న స్లాట్ అనొచ్చు, స్లాట్ కాదు యాక్చువల్గా కొంచెం డెప్త్. సో మెటీరియల్ మధ్యలో అనేది ఒక ఛానల్ లాగా చేసేదాన్ని గ్రూయింగ్ అంటాం అనమాట. సో దీన్ని ఎక్కువ ఫ్లాట్ ఎండ్ మిల్తో చేస్తాం. సో ఈ కటింగ్ టూల్స్ గురించి కూడా ఇంకో వీడియో ఉంది. సో ఆ వీడియోకి లింక్ అనేది దీంట్లో పెడతాను, మీరు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పాకెట్ మిల్లింగ్ అనమాట. సో పాకెట్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కువ క్లోజ్డ్ ఏరియా ఉన్నదాన్ని, అంటే క్లోజ్డ్ రెక్టాంగిల్ కానీ వేరే షేప్లో కానీ ఉన్నదాన్ని పాకెట్ అంటారు. సో కింద బేస్ కూడా విత్ సమ్ రేడియస్ అనమాట. సో ఇక్కడ రేడియస్తో ఉంటుంది అనమాట ఇక్కడ ఇలాగా. సో దాని గురించి బాల్ నోస్ అనేది వాడతారు ఎక్కువ. సో మిల్లింగ్లో చెప్తున్నాను ఇది. సో వేరే కట్టర్స్తో కూడా యూజ్ చేస్తారు, అది వేరే మిల్లింగ్, అది వచ్చేసి కన్వెన్షనల్ మిల్లింగ్. నేను చెప్పేసి సిఎన్సి మిల్లింగ్ గురించి చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ప్లంజ్ కటింగ్ అనమాట. సో ప్లంజ్ కటింగ్ ఎలా ఉంటుందంటే సిమిలర్ టు కొంచెం డ్రిల్లింగ్ లాగా ఉంటుంది, బట్ ఇది వచ్చేసి మిల్లింగ్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మిల్లింగ్ కట్టర్ అనేది పైనుంచి కిందకి ఇలా డెప్త్కి మూవ్ అయిన తర్వాత అది అలాగ రొటేట్ అవుతూ కిందకి వెళ్తుంది, హోల్ చేసినట్టు చేస్తుంది, మళ్ళీ పక్కకు వచ్చి చేస్తుంది అనమాట, మళ్ళీ లిఫ్ట్ అయ్యి మళ్ళీ పక్కకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఉన్న మిల్లింగ్ కట్టర్తో, అంటే మిల్లింగ్ ఆపరేషన్ ఏంటంటే జనరల్గా ఇక్కడ స్టార్ట్ అయితే ఇలా మూమెంట్స్తో చేస్తూ ఉండాలి, బట్ బాగా బ్రిటిల్నెస్ ఉన్న మెటీరియల్స్ అలాంటి వాటికి ఏంటంటే స్లోగా ఇలా డెప్త్ దిగి చేస్తారన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది టెక్నిక్ అనమాట. నెక్స్ట్ హెలికల్ మిల్లింగ్. సో ఇక్కడ హెలికల్ మిల్లింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక పాయింట్ తీసుకున్న తర్వాత స్లోగా ఇలా హోల్డ్ చేసుకుంటూ అలా డెప్త్కి దిగుతుంది అనమాట. సో ఇది హెలికల్ మిల్లింగ్. సో హెలికల్ అంటే మనకి ఇలా స్ప్రింగ్ లాగా వస్తుంది చూసారు, దాన్ని హెలికల్ అంటాం. సో ఆ షేప్లో మిల్లింగ్ ఆపరేషన్ చేస్తుంది. తర్వాత ర్యాంపింగ్. సో ర్యాంప్ అంటే ఇలాగ సర్టన్ యాంగిల్తో దిగుతుంది అనమాట. సో 15 to 10 degrees అలాగా. నెక్స్ట్ సర్ఫేస్ కౌంటర్ ఆపరేషన్. సో సర్ఫేస్ ఎలా ఉందో దాని మీద మిస్టింగ్ చేస్తూ ఉండాలి. ఇది వచ్చేసి కంప్లీట్గా 3D మిల్లింగ్ అనొచ్చు, లేదా 3D మిస్టింగ్ అనొచ్చు అనమాట. ఇది ఎక్కువ క్యామ్ సాఫ్ట్వేర్లో వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే దాని సర్ఫేస్ కాంటాక్ట్ పాయింట్ అది తెలిస్తేనే మనం ప్రోగ్రామ్ అనేది రాయగలం. సో అందుకు
సో నెక్స్ట్ వచ్చేసి డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అనమాట. సో డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అసలు ఏంటి అంటే, సో డ్రిల్లింగ్ ఈజ్ టు క్రియేట్ ఏ రౌండ్ హోల్ ఇన్ ద వర్క్ పార్ట్. సో ఒక రౌండ్ హోల్ క్రియేట్ చేయడానికి మనం చేసేది డ్రిల్లింగ్ ఆపరేషన్ అనమాట. సో దీంట్లో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే, సో మనం ఎక్కువ బోరింగ్ అనేది కూడా వింటూ ఉంటాం. సో బోరింగ్ ఎందుకు చేస్తామంటే హోల్ని ఎలా చేయడానికి అనమాట. నెక్స్ట్ ఇవి ఎక్కడెక్కడ చేస్తామంటే, ఒక డ్రిల్ ప్రెస్ మీద చేస్తాం, ఇంకా వర్టికల్ మిల్లింగ్ మిషన్ మీద, అండ్ ఆల్సో లేత్ మిషన్ మీద చేస్తాం అనమాట. సో అసలు ఆపరేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ సెంటర్ డ్రిల్ అనేది వేస్తారు. సెంటర్ డ్రిల్ వేసిన తర్వాత దాని మీద హోల్ చేస్తారు, అంటే ఒక డ్రిల్లింగ్ బిట్తో హోల్ అనేది చేస్తారు. హోల్ చేసిన తర్వాత ఆ హోల్కి కానీ కంప్లీట్ ఓన్లీ ఫినిషింగే కావాలి అంటే, దాంట్లో ఒక స్టడ్స్ కానీ లేదంటే డౌల్ పిన్స్ అలాంటివి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే దాంట్లో రీమింగ్ చేస్తారు అనమాట. ఎందుకంటే హోల్ ఫినిషింగ్ ఆపరేషన్ రీమింగ్ అంటాం అనమాట. అలా కాదు, దానికి ట్యాపింగ్ లాంటివి వేయాలి అనుకుంటే, థ్రెడ్డింగ్ కావాలనుకుంటే ట్యాపింగ్ అనేది చేస్తారు అనమాట. సో ఇది ట్యాపింగ్ ఆపరేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ బోర్, కౌంటర్ సింక్. సో వీటికి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను థ్రెడ్డింగ్ వేసిన తర్వాత అది వచ్చేసి ఇలా ఉంది హోల్, అంటే నేను చేసే థ్రెడ్కి అంటే ఏదైతే బోల్ట్ వచ్చి కూర్చుంటుందో దానికి ఇలా ఉంది. సో దీన్ని సిబి అంటారు. సిబి అంటే కౌంటర్ బోర్, అంటే ఇక్కడ ఉన్నదానికి డబుల్ ఉంటుంది అనమాట ఈ ఏరియా. సపోజ్ ఇక్కడ 20 ఉందంటే ఇక్కడ వచ్చేసి 40 ఉంటుంది ఈ ఏరియా. సో మీకు కావాలంటే ఆ స్క్రూస్ ఏదైనా సరే కౌంటర్ బోర్ స్క్రూస్ ఉంటే, కౌంటర్ బోర్ బోల్ట్స్ ఉంటే అబ్జర్వ్ చేయండి. సో అదనేది ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కౌంటర్ సింక్. సో కౌంటర్ సింక్ బోల్ట్స్ని ఏమంటారంటే హెచ్ఎస్కే అంటారు అనమాట. సో సిఎస్కే. సో కౌంటర్ సింక్ అనమాట సిఎస్కే అంటే. సో ఇక్కడ ఏంటంటే వి షేప్లో వస్తుంది అనమాట ఇక్కడ హెడ్. నెక్స్ట్ స్పాట్ ఫేసింగ్. సో ఒక ఏరియాలో అంటే హోల్ పైన ఉన్న కొంచెం మెటీరియల్ రిమూవ్ చేయాలనుకుంటే అలాంటప్పుడు స్పాట్ ఫేసింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఇవి ఆపరేషన్. సో సెంటర్ డ్రిల్స్ అనేది ఇలా ఉంటుంది. సో చిన్నది. సో సెంటర్ డ్రిల్ ఆపరేషన్ ఎందుకు చేస్తారంటే ఒక హోల్ని లొకేట్ చేయడానికి చేస్తారనమాట. సో అది సెంటర్ డ్రిల్. నెక్స్ట్ డ్రిల్లింగ్. సో డ్రిల్లింగ్లో 2 టైప్స్ ఆఫ్ డ్రిల్ ఆపరేషన్స్ ఉంటాయి. 2 టైప్ ఆఫ్ డ్రిల్స్ ఉంటాయి. ఏంటంటే త్రూ హోల్ ఉంటుంది, అలాగే బ్లైండ్ హోల్ ఉంటుంది అనమాట. సో త్రూ హోల్ ఏంటంటే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు డైరెక్ట్ వేసేదాన్ని త్రూ హోల్ అంటాం. ఇంకా బ్లైండ్ హోల్ ఏంటంటే ఒక సర్టన్ డెప్త్ వరకు ఇవ్వాలి, ఆ డెప్త్ వరకే చేస్తుంది, దాన్ని బ్లైండ్ హోల్ అంటాం. నెక్స్ట్ బోరింగ్ ఆపరేషన్. సో ఉన్న హోల్ని ఎలా చేసేదే బోరింగ్ ఆపరేషన్ అనమాట. సో ఇదిగోండి ఇలా చేస్తుంది. ఇదేమో బోరింగ్ బార్తోని, ఇదేమో డైరెక్ట్ టూల్ అనమాట. నెక్స్ట్ కౌంటర్ బోర్. సో ఇదిగోండి ఇలా చేస్తుంది. సో ఇక్కడ పైన హెడ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రీమింగ్ ఆపరేషన్. సో రీమింగ్ అంటే హోల్ ఫినిషింగ్ అనమాట. సో ఇదేంటంటే యాక్చువల్గా సపోజ్ నా దగ్గర నేను వేసిన డ్రిల్ వచ్చేసి 6.8 ఉందనుకున్నాం. ఈ పైన ఉన్న 2 mm ఇక్కడ ఉన్న రీమింగ్ ఆపరేషన్ అనేది చేస్తుంది. సో ఎందుకు అంటే టాలరెన్స్ అనేది తీసుకురావడానికి చేస్తాం అనమాట. నెక్స్ట్ కౌంటర్ సింక్. సో సిఎస్కే అనమాట. సిఎస్కే బాల్స్ అది ఇన్సర్ట్ చేయడానికి. నెక్స్ట్ ట్యాపింగ్, హోల్ లోపల థ్రెడ్డింగ్ గురించి చేసేది ట్యాపింగ్ ఆపరేషన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంకా మీకు సిఎన్సి మిల్లింగ్కి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. మీకు కావాలంటే దాంట్లోకి అవి కూడా చూడండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.